ఇషాంత్ శర్మ వేసిన ఆ బాల్ ని ఇయాన్ మోర్గన్ ఇలా ఆడాడు. ఫీల్డింగ్ చేస్తున్న ప్రవీణ్ కుమార్ ఒక చక్కటి డైవ్ తో బాల్ బౌండరీకి వెళ్లకుండా ఆపాడు. ఈలోపు ఇయాన్ మోర్గన్ మరియు ఇయాన్ బెల్ 3 పరుగులు తీశారు. అయితే బాల్ బౌండరీకి వెళ్లిపోయింది అని అనుకున్న ఇయాన్ బెల్ 4వ పరుగు కోసం సగం గ్రీజ్ వరకు వచ్చి ఆగిపోయాడు. అప్పుడే బాల్ అందుకున్న ధోని సాహాకి ఇచ్చి రన్అట్ చేయించి ఎంపైర్ కి అపీల్ చేశారు. ఎంపైర్స్ కూడా రీప్లే లో చెక్ చేసి బాల్ బౌండరీకి వెళ్లకపోవడంతో అవుట్ గా ప్రకటించారు. దీంతో ఇంగ్లాండ్ క్రౌడ్ ధోనిని చీటర్ అంటూ బూయింగ్ చేశారు. నిజానికి బ్యాట్స్మెన్ ఎంపైర్ 4 ఇవ్వక ముందే గ్రీజ్ లోకి రాకపోవడం పూర్తిగా అతని నిర్లక్ష్యం. ఇక్కడ ధోనిది గాని మన వాళ్ళది గాని ఎలాంటి తప్పు లేదు. టీ బ్రేక్ ముగిసింది. అవుట్ అయిన ఇయాన్ బెల్ మళ్లీ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఎందుకంటే సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న ధోని క్రీడా స్ఫూర్తితో ఆ అపీల్ ని వెనక్కి తీసుకున్నాడు. ఏ క్రౌడ్ అయితే తిట్టిందో అదే క్రౌడ్ చప్పట్లతో ధోనికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సంఘటన వల్ల ధోనికి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్ ఇచ్చారు.